UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వైఎస్ఆర్సీపీకి 1,32,00,000 ఓట్లు వచ్చినాయండి. మీ కూటమి ప్రభుత్వానికి 1,52,00,000 వచ్చినాయి. అంటే ఇంచుమించు 20 లక్షల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చారు. 1,32,00,000 మంది ప్రజలు వైఎస్ఆర్సీపీని అభిమానిస్తున్నారుగా. ఏమండి, ఓడిపోయిన తర్వాత సొల్లు కోపులు బొచ్చుడు చెప్తారండి. బొచ్చుడు ఓటమి కాదు ముఖ్యం, కూడా గెలుపు తీసుకెళ్ళింది. వాళ్ళందరూ ఎవరో కొద్ది గొప్ప ఓట్లు వేసిన అందరూ వీళ్ళు పథకాలు ఇచ్చి వాళ్ళ సోమరపోతుల్లా తయారు చేసి వాళ్ళ తొత్తులు ఉంటారు చూసారు, వాలంటరీ వ్యవస్థను పెట్టారా. వాళ్ళు కొద్ది గొప్ప ఓట్లు వేశారు, కొన్ని రిగ్గింగ్లు చేశారు, కొన్ని దొంగ ఓట్లు వేసుకున్నారు. వీళ్ళు చిత్తూరు లాంటి ఏరియాలో మిగతా అయ్యొచ్చే తప్ప రియాలిటీగా ఉన్నాడు, నిజాయితీ పడు, చదువుకున్నాడు, ఉద్యోగస్తుడు, ఆడపిల్ల ఎవరికి వైఎస్ఆర్సీపీ ఓటే లేదండి. జనసేనకి వేసింది, కూటమికి వేసింది. ఆ రకంగా వచ్చేమో. మాది నిజాయితీ గల గెలుపు, నీతి నిజాయితీతో కూడిన గెలుపు, అల్లాటప్పి గెలుపు కాదు, ప్రపంచంలో ఎదులాంటి గెలుపు. మా గెలుపు చాలా గొప్ప గెలుపు. అంతే గొప్పగా మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం రాష్ట్రం మొత్తం పరుగులెడుతున్నారు. నాదెండ్ల మనోహర్ గారు చూసారా, అలాంటి మినిస్టర్ ఉన్నప్పుడు చూసారా, ప్రతి గొడవకి వెళ్ళిపోయి చెక్ చేసి అవినీతి చేస్తే అక్కడికి సీజ్ చేస్తున్నారు. ఇంతకుముందే వీళ్ళు ఎందుకు చేయలే, వీళ్ళెందుకు చేయలే, కొడాలని చెప్పాడు కదా. సన్న కొత్త తొక్క ఊరుకోండి సార్, ఏం మాట కొత్త తొక్కడదు. జనసేన ఈ రోజు ఎలాగుండదు, 5 సంవత్సరాలు ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. రాసి పెట్టుకో మళ్ళీ రండి ఇంట్రోకి. ఇది జనసేన గుర్తుపెట్టుకోండి. కూటమి వెరీ టూ డేంజరస్, పవర్ఫుల్. ప్రజల పక్క నుంచి పార్టీ ఇది, పవర్ పక్క నుంచి కూటమి ఇది. అది రాసి పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? 10 ఏళ్ల పాటు ప్రయాణంలో, రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే 2024లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అది ఏంటి, 2 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే. హోమియోపతి మందు గురించి తెలుసా మీకు? తెలుసండి. హోమియోపతి మందు కొద్దిగా లేట్ అవుతుంది, కానీ రిజల్ట్ వస్తుంది. ఫ్యూచర్లో మళ్ళీ ఆ జబ్బు రాదు. ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది, తలనొప్పి వేస్తే గంటలో తగ్గిపోతుంది. ఫ్యూచర్లో అది ఇంకో దాని సైడ్ ఎఫెక్ట్ వచ్చి మైగ్రేన్ కూడా మారిపోతుంటుంది. అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఒక హోమియోపతి బిల్ల కుళ్ళని తీసేస్తాడు అక్కడ. అలాంటి ఒక గొప్ప సహజ సిద్ధమైన వ్యక్తి, సహజ సిద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచాం మేము. అది చూసుకోండి. పవన్ కళ్యాణ్ ఇలా ఫస్టే చెప్పాడు, ఓడిపోండి భయపడలేదే, ఇంట్లో దోగలేదే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోలేదే, జనాల్లో ఉన్నాడు. అదే రోజు వచ్చింది వైజాగ్లో లాంగ్ మార్చ్ పెట్టారు ఇసుక కార్మికుల కోసం, భవన కార్మికుల కోసం. ప్రతిరోజు పోరాటం చేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చి, అది గొప్ప వరం, గొప్ప ఆస్తి అది. అలాంటి గెలుపు, అది గెలుపు. అంతేగాని మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా అక్క చచ్చిపోయింది, జనాలు చుట్టూ తిరుగుతూ ముద్దులు పెట్టేసి 4 ఓట్లు వేసేసుకుంటే అది గెలుపు అనుకుంటారు ఎవడన్నా? జాలితోనో ఏదో మబ్బి పెట్టి తెచ్చుకునే ఓట్లు కాదు. గెలుపు అన్నది పోరాటంలోంచి రావాలా. పోరాటం, పిడికిలు బిగించిన పోరాటంలో గెలుపు ప్రజలకు అన్నం పెడుతుంది, పేదవాడిని కాపాడుతుంది, పేదలకు నిర్మూలన చేస్తుంది. విద్యార్థులు చదువుకునే మీలాంటి విద్యావస్తులు కదా మంచి ఉద్యోగాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాను ఇదే ఉత్తరాంధ్రలోని జనాలు ఎందుకు వలసపోతున్నారు? ఇప్పుడు ఎందుకు ఉద్యోగాలకు రెడీగా అంతా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు? బీఈడి బీటెక్ చదువుతున్న కుర్రాళ్ళు పక్క రాష్ట్రాల్లో పోయి సెక్యూరిటీ గార్డుల కింద పనిచేస్తుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళకి కనపడలేదు. ఇవాళ వచ్చి 4 రోజులే మీకు ఇంకా తక్కువ గెలుపు వచ్చింది. పిచ్చి మాట్లాడొద్దండి సార్. గెలుపుని అంగీకరించి ప్రసాదం ఇంట్లో కూర్చుంటే మేమేటో ఈ రాష్ట్ర పరిపాలన చేసి చూపిస్తాం, ప్రజలకు అన్నం పెట్టాలి. చెప్తున్నారు కదా, ఏం చెప్తున్నాం? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు కదా. ఉంది అది అసలు నీకు 15,000 నీకు 15,000 ఏముంది? మీరు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారా? అది ఇస్తున్నారా? మా మనోహర్ గారు నిర్ణయం అన్నారు కదా, ప్రస్తుతానికి ఇవ్వట్లేదని. మీరే మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఈ తల్లికి 100 ఇంకా అసలు డిక్లైన్ చేయలేదు, కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ వైఎస్ఆర్సీపీ ఎంతమంది అయితే పిల్లలు ఎంతమందికి ఇస్తారా? ముందు ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఇందులో దొంగలు ఎవరు, ఫేక్ ఐడీలు, ఫేక్ ఆధార్ కార్డులు అన్ని ఫిల్టర్ చేస్తున్నారు. ఫిల్టర్ చేశాక ఎవరికి ఎలా దక్కాలో కంపల్సరీ దక్కుతుంది. ఒక్కటి మట్టు మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక రానున్న 4-5 నెలల్లో ఎటువంటి పేదోడు కూడా మాకు అన్యాయం జరిగిందని రాడు, మాకు లబ్ధి వచ్చింది ఈ యొక్క కూటమిలో వస్తా చాలా, ఇంకంతమించి ఏం కాదు. ఓర్పు ఉండాలి ప్రతిదానికి. జగన్మోహన్ రెడ్డి అడావుడు చేసి వైనాట్ 120 ఏమైపోయింది, సదికిలు పడిపోయింది పార్టీ. ఆయనతో పాటు నాయకులు కూడా ఒకడు పిట్టలు రాలిపోతున్నారు. సుమారు 2 లక్షల మంది వాలంటీర్లను మీరు మోసం చేశారు. ఎందుకు చేశారు? వాలంటీర్ వ్యవస్థ తీసేయము, మా అధికారం వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అన్నారు. వాలంటీర్ వ్యవస్థ సరైన నిర్ణయం తీసుకోలేదు. వాలంటీర్ వ్యవస్థను మేము తీసేయలేదు. జగన్మోహన్ రెడ్డి వాడుకొని మాయ చేసి మభ్య పెట్టి మీరు అందరూ రిజైన్ చేయండి, నేను అధికారంలోకి వస్తే శాలరీ పెంచేస్తానని చెప్పి వాళ్ళు ఏదైతే పాము పిల్లలు తినేస్తుందో అలా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు తినేసాడు. మేము తినలేదు. మేము వాళ్ళకి ఏం చేయాలో ముందు ఇప్పుడు వరకు కొద్ది గొప్ప నడుస్తుంది. ఉన్నాను నిజాయితీగా ఉన్నాను. ఎవడు వాలంటీర్ వ్యవస్థ అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎంపీటీసీ బామ్మర్దులో, ప్రెసిడెంట్ అక్క చెల్లెల్లో, వాళ్ళ మేనల్లిలో, వాళ్ళు కాదు వాలంటీర్లో. చదువుకొని నిరుద్యోగంతో బాధపడి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు రాసి మాకు ఎవడైతే మెమో ఇస్తాడో ఆడు వాలంటీర్. అలాంటి వాలంటీర్ వ్యవస్థను మేము
పెడతాం. రేపు పొద్దు నేను మా పల్లెటూరులో గాలి తిరుగుతూ ఉంటాను. ఓ పార్టీ కొమ్ము కాస్తే వాలంటీర్ ఎవడు? వాలంటీర్ అన్నాడు ప్రజలకు సేవ చేయాలి. ఊరు సమస్యలను రాసి ఆ దగ్గర పట్టలేరు. ఎంఆర్ఓ గెజిటెడ్ ఆఫీస్కి పోవాలి. అది వాలంటీర్. అలాంటి వాలంటీర్ వ్యవస్థ తెస్తాం. మీ దగ్గరికి వచ్చిన పింఛన్లో మీకు ఇచ్చిన 4,000 ఒక 600 దెబ్బేసినాడు, లేదా బ్యాగ్ కట్టుకుని దేంతో తీసుకొని లేచిపోయినాడు, ఆ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు అమ్మాయిలు మానభంగాలు చేసినాడు. అలాంటి వాలంటీర్ వ్యవస్థను మేము పెట్టాం. నిజాయితీ గల వాలంటీర్ వ్యవస్థను తయారు చేస్తారు. కొద్ది రోజులు కంగారు పడకూడదు. ఏదైనా ఓర్పు. ఒకటే సార్, మాది నిజాయితీ గల ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం తెలుసు. పవన్ కళ్యాణ్ డబ్బుకో దేనికో లొంగే మనిషి అయితే కాదు. 10 రూపాయలు సహాయం చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలని చెప్పి సర్వసుఖాలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి వచ్చిన మీరు మేము గొప్పగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతాం, నెగిటివ్ చేయకూడదు. మీరు మనందరం ప్రోత్సహించాలి. కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్లు 1,00,000 కోట్లు అప్పులు చేసి తెప్పేశాడు. ఇప్పుడు దాన్ని మనం కూర్చుకోవాలా, మన రాష్ట్రాన్ని దగ్గర తెచ్చుకోవాలా, మన కుటుంబాన్ని అంత పక్కన చేర్చుకోవాలా, పేదలందరూ దాటి తీయాలా, ఉన్న దళారీ వ్యవస్థ తినకుండా దళారీలు పక్క దోసేయాలా, నిజాయితీ గల వాళ్ళకందరికీ మనం 10 రూపాయలు పెట్టాలా, అవన్నీ మనం చూడాలి తప్ప పనికిమాల కప్పులు ఆడుకుంటూ మీరు నన్ను టైం వేస్ట్ చేస్తే రాష్ట్రం ముందుకెళ్తుందా? మన ఆంధ్ర రాష్ట్రం చరిత్ర పటంలోనే గొప్పగా రెపరెపలు ఆడాలా. ఇడిపోయిన రాష్ట్రం, అన్యాయం జరిగిపోయిన రాష్ట్రం, ప్రతి వాడు వస్తున్నాడు దోచుకొని పోతున్నాడు, అభాగ్యాలు అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళు వాడుకొని పోతాం తప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎవరు రావట్లేదు. నేనున్నాను, నేను నడుము బిగిస్తాను, నేను కూటమి కడతాను, నేను అందరినీ జత కట్టిస్తాను, అన్ని పార్టీలు దాటి మీద తెచ్చి కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తాను వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి కోసం రోజుకి గొప్పగానే కళ్ళలో కూడా మాట్లాడుకోవాలి. ఆడపిల్లల గురించి అంటే ఇప్పుడు మనం మాట్లాడిన 20 నిమిషాల్లో మీరు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు కదా, అంటే ఆడపిల్లల వైపు ఎవరు కన్నెత్తి చూసినా కూడా కళ్ళు పీకేస్తాం, గుడ్లు పీకేలా. ఈ విషయంలో మొహమాటం లేదు, పీకేలా ఉంటారా? అదే గొడవలు అంటారు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అడగండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 32,000 మంది ఆడపిల్లలు విదేశాలకు ఎగుమతి చేయబడ్డారని మీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. 32,000 మాట్లాడుతున్నారు. మీరు క్వశ్చన్ చెప్పి ఉన్నారా? మీరు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ అన్నది వాస్తవం, నిజమని తెలిసారు. విశాఖపట్నం సిపి మీకు అర్థమైందా? ఆయన ఎంతో మందిని తీసుకుని అరెస్ట్ చేస్తే వాస్తవే కదా. వాళ్ళందరిని ఎప్పుడు తెస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కి? ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు? ప్రభుత్వం మారిపోద్దని తెలుస్తున్న భయంతోనే సిపి ఎంత మందిని తీసుకొచ్చారు. ఫుల్ రైట్స్ పోలీసులకు ఎలా ఉంటది? ఆ రైట్స్ మా హోమ్ మినిస్టర్ అనిత గారు ఇప్పుడు ఇచ్చారు. వస్తున్నాయి త్వరలో. ఎక్కడ కూడా ఒక ఆడపిల్ల మన రాష్ట్రం దాటకూడదు, ఎక్కడ ఒక ఆడపిల్ల సిప్పెక్కి బయటికి వెళ్ళకూడదు. ఆడపిల్లగా మన దేశంలోనే బతకాలి. ఒకవేళ పై దేశాలతో ఏ ఉద్యోగం చదువుకొని వెళ్ళాలి తప్ప ఇలాగ అన్యాయంగా పై రాష్ట్రాలకి సర్ప్రైజ్ చేసే నా కొడుకులందరికీ పీకుతాం చెప్పి పీకి చూపిస్తాం కూడా. 32,000 మంది ఆడపిల్లలు త్వరలో వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు 100% వస్తారు. ఆల్రెడీ శాంపుల్ చూపించాం, ఎక్కడ వదలలేదు, పరిగెడుతున్నారు. ఆల్రెడీ దళారులు పట్టుకుంటున్నాం. మేమేంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కొంగు తిన్నారు. ఏమో ఎంత జరిగింది వాళ్ళ తింటారబ్బా. ఒక దొంగోడు రాష్ట్రాన్ని వెళ్తున్నప్పుడు దొంగలే పుడతారు. ఇప్పుడు మంచోడు వచ్చాడు, అందరూ మంచిగా మానవతంగా మారిపోతుంటారు. ఎక్కడి నుంచో ప్రవక్త వస్తాడండి, అక్కడ గుడి పెడతాడండి, ఒక ఆశ్రమం పెడతాడండి. ఎందుకు పెడతాడు? ఆ చుట్టుపక్కల అందరూ మంచిగా మార్చడానికి, వాళ్ళలో పరివర్తన రావడానికి, క్రూరుల్ని మంచి వాళ్ళుగా తయారు చేయడానికి. అవినీతి చేసిన వాళ్ళు అవినీతి లేకుండా ఇది అమ్మ మనం ఏం మోసుకుపోలేం, అంతా చచ్చిపోలేదు, 2 చేతులు పైకెత్తాలని చెప్పి అలా మారుస్తారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే ఆఫీసులు నాయకులు మార్చుకుంటూ వస్తున్నారు. మార్చుకుంటూ రాబడికి ఒక పరివర్తనమైన ఒక పరిపాలన ఇప్పుడు రాబోతుంది. దానికోసం మనం ఆహ్వానిస్తూ ఎదురు చూడాలా. కొద్ది రోజులు మాయ 10 రోజులు చెప్పండి, అంతా సెట్ అవుతుంది. 15,000 కోట్లు ఈ రోజు మనం తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సార్ ఆకలిస్తే అప్ప తొక్క ముందు అన్నం పెట్టి చేయరా? మరి చేయరా? ఏ రాష్ట్రం అప్పు అంటారు సార్? నాకు కేంద్రం రిలీజ్ చేసిందని అప్పు అంటారు, నాకు అర్థం కాదు. కేంద్రం నిర్మలా సీతారామన్ నిన్న రిలీజ్ చేసింది ఆవిడ, దాన్ని అప్పు ఎలాగ అవుద్ది? కేంద్రం ఇది అప్పు అంటారు సార్. మీరు కూడా కొంచెం తెలుసుకొని మాట్లాడారు సార్. పూర్తిగా వైఎస్ఆర్సీపీ మనుషులా మాట్లాడుతున్నారు తప్ప ఒక సామాన్య సిటిజన్ లా మీరు మాట్లాడలేదు కాదండి. నిర్మలా సీతారామన్ 15,000 కోట్ల రాష్ట్రానికి విడుదల చేస్తే దాన్ని అప్పు అంటారా మీరు? అప్పును వాళ్ళే చెప్తున్నారు కదా. ఏం మాట్లాడతారు? ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు చేస్తారు. రాష్ట్రం చేయలేదు కదా, రాష్ట్రాన్ని నిధులు రిలీజ్ చేసింది. అప్పు చేసిందో పప్పు చేసిందో అనవసరం. ఆంధ్ర రాష్ట్రం వెనకబడింది, ఇలా మనం న్యాయం చేయాలి. ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యాడు, ఇంకో మంచి వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యాడు, వాళ్ళు ఏదో చేస్తా ఉంటారు, మా కూటమిలోకి అడుగు పెట్టారు, అలాంటి గొప్ప ఏం చేయాలని చెప్పి ఇమీడియట్ రిలీజ్ చేసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అన్ని కోట్లు 1,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేయించుకున్నాడా? వచ్చా వెళ్ళి వెళ్ళడం, పాలిస్ కొట్టడం, గిరం వచ్చడం, వాళ్ళకి మొంగు నమస్కారాలు పెట్టడం. ఈరోజు అలా కాదు. పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకున్నారు, సమాన గౌరవం ఇస్తున్నారు. అంత గొప్ప వ్యక్తుల్లాగా మనం ఒక రాష్ట్ర నాయకుడు, దేశ నాయకులు చక్రం తిప్పుతున్నాం, తలెత్తి తిరుగుతున్నాం, ధైర్యంకి వెళ్తున్నాం, బార్ తీసుకుంటున్నాం, సలాం కొట్టి వస్తున్నాం. అందుకే ఇలా ఒంగొంగు నమస్కారం బూట్లు నాకేసి రాలేదు. ఏం మాట